రాయలసీమ ఉద్యమ నేత భుజ దశరథ రామిరెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ నంద్యాలలో రైతు సంఘం నాయకుల ఆందోళనకు దిగారు. భుజ దశరథ రామిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాగునీరు అడిగితే అరెస్టులు చేయడం దారుణమంటూ ప్రభుత్వంపై రైతులు మండిపడ్డారు. ఆందోళన కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వచ్ఛమైన రైతు నాయకుడు ఈ స్టేట్ లో కాదు కదా, ప్రపంచంలోనే ఇటువంటి వ్యక్తి ఉండడం స్వచ్ఛందంగా. ఎందుకంటే ఒక్క తప్పు మేము ఒక పాయింట్ 39.9 టీఎంసీల 40 ఇంటి ఏమంటే ఒప్పుకునే కాని వ్యక్తి ఈరోజు అటువంటి వాడిని స్వచ్ఛమైన వాడిని అరెస్ట్ చేయడము చాలా అన్యాయము. ఈరోజు దేశంగా స్వచ్ఛందం ఎంతో విడుదల చేయాలి, లేకుంటే ఈ పరిణామము రేపు రాజకీయంగా మీరంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులు అనుకుంటే ఏమైందంటే రైతే రాదు, రైతే అని కోరేదానికన్నా రైతులకు నీళ్లు విషయంలో అన్ని విషయాల్లో మేలు చేస్తే బాగుంటుంది. ఈ రోజు మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడిగితే ప్రభుత్వం ఇంతవరకు ఏమాత్రం స్పందించలేదు. సిద్ధేశ్వర మలుగు దగ్గర కుస్తా పెన్నాల ప్రాజెక్టు ఒకప్పుడు ప్రభుత్వం చేసి కుస్తా పెన్నాల ప్రాజెక్టులు కూడా అక్కడ లేకుండా దాన్ని నాగరికి మార్చి మనకు కేవలం పవర్ ప్రాజెక్టుగా తీసేయాలనే తర్వాత ఇచ్చారు. మరి ఈ రోజు సిద్ధేశ్వర దగ్గర అలుగు కడితే వచ్చే నష్టం ఏమిటి? ఎలాంటి నష్టం ఏమి ఉండదు. దానివల్ల అటు రాయలసీమకు తెలంగాణకు కూడా నీళ్లు పాడేటువంటి అవకాశం కూడా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మరి ఎందుకనే చేశారనేటువంటిది ఆలోచిస్తే మన తప్పేమైనా ఉందా? మన అధికారులకు న్యాయం లేదా? అధికారంలో ఉన్నటువంటి అంతమంది తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజు మరి ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం కానీ ఏమాత్రం ఆలోచించారా? ఎన్నికల ముందు వాళ్ళు ఏం చెప్పారు? ఎన్నికల ముందు నాకు తెలిసినంత వరకు జగన్ గారు కర్నూలులో పెద్ద మీటింగ్ పెట్టి, అయ్యా బాబు నేను గుండెలను ప్రాజెక్టు కడతాను, రాయలసీమకు నీళ్ళు తీసుకొస్తానని చెప్పి ఇది ఆర్థిక పెట్టాడు. మరి పెట్టేటువంటి వచ్చిన చెప్పినట్టు అగ్రహం ఏమైంది? అది ఏమాత్రమో ఆలోచించకుండా ప్రాజెక్టు నిర్మాణం